హలో ఫ్రెండ్స్, ఈరోజు రోజ్ ఫ్లవర్ వచ్చింది. కొన్ని ఫ్లవర్స్ కోస్తున్నాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. సీడ్స్ కొన్ని ఫ్లవర్స్ కోసాను. టెరెస్ పైన కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. నెక్స్ట్ డేకి వస్తాయి ఇవి. హ్యాంగింగ్ పార్ట్లో చిన్న చిన్న ఆనియన్ పెట్టాను. ఈ కొమ్మ సైడ్కి ఇరిగిపోతుంది, ఇలా పెట్టాను సపోర్ట్గా. ఆనియన్ కుళ్ళిపోతే ఇలా పెట్టాను. చాలా బుషీగా వచ్చింది. ఇందులో కొన్ని పల్లీలు వేసాను. పల్లీ ప్లాంట్లు వచ్చినాయి. పల్లీ మొక్కలు చిన్న చిన్న వాటిలోనే వస్తాయి. ఆనియన్స్ కూడా వచ్చేస్తాయి. హ్యాంగింగ్ పార్ట్లో వేసాను. చిక్కుడుకాయ వచ్చింది. ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడి నుంచి ఉంది ప్లాంట్. ఇందులో టమాటా ప్లాంట్ హ్యాంగింగ్ పార్ట్లో. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. చిన్న చిన్న డబ్బాలు అయినా డైలీ వస్తున్నాయి. ఫ్లవర్స్ బాగా వస్తున్నాయి చిన్న డబ్బాలో కూడా. ఈ చిన్న డబ్బాలు చూడండి, 2-3 రకాలు పెట్టుకున్నాను నేను ఫ్లవర్స్. చిన్న ప్లాంట్కే ఫ్లవర్స్ వచ్చినాయి చిన్న డబ్బాలో. టమోటా నారు పోసేసి తీసి ఇలా పెట్టుకున్నాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. ఇక్కడ పెట్టాను కదా, కొన్ని నార్లు కూడా పోసుకున్నాను. ఇందులో స్టార్ట్ అయినాయి. ధనియాలు వేసాను. ఆవాలు వేసాను ఎల్లో ఫ్లవర్స్ కోసం. చాలా బాగున్నాయి ఫ్లవర్స్. కొన్ని ఫ్లవర్స్ కోస్తున్నాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఇటువైపు కొన్ని వచ్చినాయి. ఇక్కడ దొండ ప్లాంటు పైన చిగురు తుంపేశాను. సైడ్కి మళ్ళీ కొమ్మలు స్టార్ట్ అయినాయి. ఒక ప్లాంట్ అయితే అలా చిగురు తీయలేదు నేను, కాయలు వస్తున్నాయి. ఒకటేమో తీయకుండా ఉంచే, ఒకటేమో తీసేసాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. ఇటువైపు కొన్ని వచ్చినాయి. బీర ఈవినింగ్ టైంలో ఓపెన్ అవుతాయి ఈ ఫ్లవర్స్. బుషీగా వస్తుంది టేబుల్ రోజ్. ఇప్పుడు ఇక్కడ చిక్కుడు కూడా స్టార్ట్ అయినాయి, కొత్తగా పెట్టిన బీన్స్. మిర్చి, ఇక్కడ కొన్ని చిక్కుడు స్టార్ట్ అయినాయి. చిన్న చిన్నగా చిక్కుడు ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇది హాఫ్ బంతి కొమ్మ పెట్టాను, ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి. చిలకముక్క పువ్వులు స్టార్ట్ అవుతున్నాయి, నెక్స్ట్ డే ఓపెన్ అవుతాయి. పింక్,
ఇక్కడ ఫ్లవర్ ప్లాంట్. ఇది మొత్తం పుదీనా చిన్న కొమ్మ వేశాను. ఇంత బుషీగా వచ్చింది. ఈ చిన్న డబ్బాకి పెయింటింగ్ వేసి టేబుల్ రోజెస్ పెట్టాను. ఇందులో కొన్ని నార్లు పోసాను ఫ్లవర్ ప్లాంట్స్. కొన్ని ఫ్లవర్స్ కోసాను. ఇంకొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. ఈ ఫ్లవర్స్ కోస్తున్న కొద్దీ చాలా కొమ్మలు ఎక్కువ వచ్చినాయి ఫ్లవర్స్. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది. ఈ ఫ్లవర్ కూడా కోసేస్తున్నాను. కొన్ని బ్యాక్ సైడ్ వచ్చినాయి ఫ్లవర్స్. అటు ప్లేస్ లేదు, అటు వెళ్ళి తీసి అవి కూడా కోసేస్తాను. అటువైపు ఉన్నాయి ఇంకా కొన్ని ఫ్లవర్స్. ఇలా మెట్ల కిందగా వెళ్ళి అటు ఉంది, అక్కడ ఎక్కువ ప్లేస్ లేదు. అటువైపు నుంచి ఇక్కడ వైపు నుంచి కోస్తున్నాను. కొన్ని హ్యాంగింగ్ పార్ట్లో పెడుతున్నా, ఇక్కడ ప్లేస్ లేదు పెట్టుకోవడానికి ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని బీర మొక్కలు లీవ్స్ డ్రై అయిపోయి తీసేస్తున్నాను. ఇక్కడ కొన్ని కింద ఉన్నాయి ఫ్లవర్స్. ఇక్కడ చాలా బాగా బుషీగా వచ్చినాయి కింద సైడ్లో. ఇదిగోండి ఇక్కడ వచ్చినాయి కొన్ని. ఇక్కడ ప్లేస్ లేదు. గ్రో బ్యాగ్లో ఏ ప్లాంట్ పెట్టినా చాలా బాగా వస్తున్నాయి. నేను సాయిల్ బాగా కలిపి పెట్టాను మంచిగా, అందుకే వస్తున్నాయి. మట్టిని బట్టి వస్తాయి. దొండ ప్లాంట్, ఇదిగోండి ఇక్కడ దొండకాయలు వచ్చినాయి. ఇంకా చిన్నగా ఉన్నాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. గ్రో బ్యాగ్లో పెట్టాను దొండ ప్లాంట్. బ్రింజల్ ప్లాంట్, వంగ ప్లాంట్. ఇక్కడ వంగ ఫ్లవర్స్ వచ్చినాయి. ఈ కలర్ బాగుంటాయి. ఇక్కడ వేస్ట్ పైప్ ఉంటే ఇందులో మొక్కలు పెట్టుకున్నాను, టమాటా మొక్కలు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.